ముందు గోదావరి బనకచెర్లతో జలదోపిడికి ప్రయత్నం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ నష్ట నివారణ కోసం, నష్టాన్ని తగ్గించడం కోసం బనకచెర్ల నుంచి నల్లమల్ల సాగర్కు మార్చుకోవడం జరిగింది. అయితే అది బనకచెర్లైనా నల్లమల్ల సాగర్ అయినా జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి, జరిగేది మాత్రం తెలంగాణ జలదోపిడి. నల్లమల్ల సాగర్ అనేటువంటి అక్రమ నిర్మాణానికి సూత్రధారి చంద్రబాబు నాయుడు అయితే పాత్రధారి రేవంత్ రెడ్డి గారు. కత్తి చంద్రబాబు గారిదైనా పొడిచేటోళ్ళు తెలంగాణ వాళ్ళే అన్నట్టు పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణకు జలద్రోహానికి పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడా, లేదు బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నాడా, నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు బనకచెర్లను ముందుగానే పసిగట్టి రణభేరి మోగించింది బీఆర్ఎస్ పార్టీ. ముల్లుగారే కాదు, బల్లెం బట్టి పొడిచినాం. నిద్రపోతుండే గవర్నమెంట్ కనీసం బనకచెర్ల మీద స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ బల్లెం బట్టి పొడిస్తే కానీ నిద్రలేవలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.